హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము వయస్సుకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. అదేవిధంగా ఇదే వయస్సు పైన మనము పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేయడం జరిగింది. అది కూడా మన ప్లేలిస్ట్లో అవి కూడా ఒకసారి చూడండి ఇక్కడ. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, ఒక తండ్రి తన కొడుకుతో ఈ విధంగా చెప్పాను. నీవు పుట్టినప్పుడు నా వయస్సు, ప్రస్తుతం నీ వయస్సు అంతా. ప్రస్తుతము కొడుకు వయసు 18 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు ఎంత అని చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇక్కడ. అయితే క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. నీవు పుట్టినప్పుడు నా వయస్సు, ప్రస్తుతము నీ వయసు అంటానని ఇక్కడ. మరి ప్రస్తుతం కొడుకు వయసు ఎంత ఉంది ఇక్కడ మనకు 18 సంవత్సరాలు కాబట్టి, మరి కొడుకు పుట్టినప్పుడు తండ్రి వయసు ఎంత అయిపోయినప్పుడు 18 ఏళ్ళు ఉంటుంది అనమాట. అప్పుడు అంటే కొడుకు పుట్టినప్పుడు తండ్రి వయసు ఎంత అప్పుడు 18 సంవత్సరాలు. ఎందుకోసం అంటే మనకి ఏం చెప్పింది ఇక్కడ, నువ్వు పుట్టినప్పుడు నా వయస్సు, నీ ప్రస్తుతము నీ యొక్క వయసు అంత అన్నాడు. కాబట్టి ప్రస్తుతం కొడుకు వయసు మనకి ఎంత 18 కాబట్టి తండ్రి వయసు కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు ఉంటుంది అనమాట. మరి ప్రస్తుతం కొడుకు వయసు ఎంత చెప్పండి ఇక్కడ 18 ఏళ్ళు పెరిగింది ఇక్కడ. అప్పుడు ఏం కావాలి చెప్పండి, తండ్రి వయసు కూడా మనకి ఏం కావాలి, ఇప్పుడు కొడుకు పుట్టినప్పుడు 18 ఉంది, మళ్ళీ ఏం చెప్పింది ఇక్కడ కొడుకు 18 ఏళ్ళకి వచ్చినాడు కాబట్టి మరి తండ్రి వయసు కూడా ఏం కావాలి 18 ఏళ్ళు పెరగాలి కాబట్టి 18 + 18 మొత్తం ఎంత అప్పుడు 36 ఇయర్స్ కావడం జరుగుతుంది. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇక్కడ. కొడుకు వయసు 0 ఉన్నప్పుడు తండ్రి వయసు ఎంత 18 ఏళ్ళు అనమాట. మరి కొడుకు వయసు 18 అయితే ఏమవుతున్నప్పుడు తండ్రి వయసు కూడా 18 పెరగాలి కాబట్టి 18 + 18 ఎంత మొత్తము 36 సంవత్సరాలు కావడం జరుగుతుంది. మళ్ళీ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు ఎంత, మళ్ళీ ప్రస్తుత వయసు ఎంత చెప్పండి, తండ్రిది 36 సంవత్సరాలు. మరి 5 ఇయర్స్ బ్యాక్ ఏమంటే చెప్పినప్పుడు 36 - 5 చేస్తే మనకి ఎంత వస్తున్నప్పుడు 31 ఇయర్స్ కావడం జరుగుతుంది. కాబట్టి 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు మనకి ఎంత సమానం అంటే 31 సంవత్సరాలకు సమానం కావడం జరుగుతుంది అనమాట. సరే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమంటే, లలిత పుట్టినప్పుడు ఆమె తండ్రి వయస్సు 38 సంవత్సరాలు. లలిత కంటే 4 సంవత్సరాలు చిన్నవాడిని బట్టి రాహుల్ పుట్టినప్పుడు ఆమె తల్లి వయస్సు 36 సంవత్సరాలు. అయితే ఆమె తల్లి తండ్రుల వయసుల మధ్య భేదం ఎంత అంటే చూడండి ఇక్కడ. క్వశ్చన్ మళ్ళీ అర్థం చేసుకోండి. ఇక్కడ లలిత పుట్టినప్పుడు ఆమె తండ్రి వయసు ఎంత అయిపోయింది ఇక్కడ 38 సంవత్సరాలు అంటే అర్థమైంది ఇక్కడ. చూడండి ఇక్కడ లలిత వయసు మనకు 0 తీసుకున్నప్పుడు మనము తండ్రి వయసు ఎంత అయిపోయినప్పుడు తండ్రి వయసు 38 ఇయర్స్ అనమాట. అదేవిధంగా మళ్ళీ ఏమిచ్చింది చెప్పిన తర్వాత ఇక్కడ లలిత వయసు ఇక్కడ 0 అయితే తండ్రి వయసు అంతా 38 సంవత్సరాలు అనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ, లలిత కంటే 4 సంవత్సరాలు చిన్నవాడైన రాహుల్ పుట్టినప్పుడు అంటే అర్థమైంది ఇక్కడ. రాహుల్ పుట్టినప్పుడు మరి రాహుల్ ఎంత చెప్పండి ఇక్కడ, లలిత కంటే 4 ఇయర్స్ తక్కువడు కాబట్టి మరి రాహుల్ పుట్టినప్పుడు లలిత వయసు ఏం కావాలి చెప్పండి, ఇప్పుడు 0 + 4 అంటే 4 సంవత్సరాలు ఉండాలి. ఎందుకోసం అంటే రాహుల్ లలిత కంటే చిన్నవాడు కాబట్టి రాహుల్ పుట్టినప్పుడు మరి లలిత వయసు ఏం కావాలి, ఇప్పుడు మనకు 4 ఇయర్స్ పెరగాలి. అందుకోసం అంటే వీడు 4 ఇయర్స్ చిన్నవాడు కాబట్టి 0 + 4 4 ఉంది ఇక్కడ. మరి లలిత వయసు 4 ఏళ్ళు పెరిగినప్పుడు తండ్రి వయసు ఏం కావాలి చెప్పండి, ఇది కూడా 4 పెరగాలి కాబట్టి 38 + 4 అంటే మనకి ఎంత అప్పుడు 42 సంవత్సరాలు కావడం జరుగుతుంది. మళ్ళీ చూడండి ఇక్కడ రాహుల్ పుట్టినప్పుడు లలిత వయసు మనకి 4 ఏళ్ళు ఉంది, తండ్రి వయసు అంతా ఇక్కడ 42 ఇయర్స్ అనమాట. మరి తల్లి వయసు మనకి ఎంత ఇచ్చాను చెప్పండి ఇక్కడ. తల్లి వయసు మనకి ఎంత సమానం అంటే 36కు సమానం. ఎందుకోసం అంటే రాహుల్ పుట్టినప్పుడు ఆమె తల్లి వయసు అంతా 36 మనకి ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ తల్లి వయసు అంతా ఇక్కడ 36 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. మరి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏముంది ఇక్కడ, అయితే ఆమె తల్లి మరియు తండ్రి యొక్క వయసుల మధ్య భేదం ఎంత అని చాలా ఈజీ చూడండి ఇక్కడ. మరి తండ్రి వయసు ఎంత ఉంది ఇక్కడ మనకు 42 సంవత్సరాలు, అదే తల్లి వయసు ఎంత ఇక్కడ 36 సంవత్సరాలు అనమాట. మరి వీరి మధ్య తేడా ఎంత ఉంది ఇక్కడ, 42 - 36 అంటే మనకు ఎంత అప్పుడు మనకు 6 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి లలిత యొక్క తల్లి మరియు తండ్రుల యొక్క వయసుల మధ్య భేదం ఏంటంటే మనకు 6 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ ఏముందంటే, ఒక తండ్రి తన కుమారుడితో ఇలా నేను, నీవు పుట్టినప్పుడు ప్రస్తుతం నీ వయసు ఎంతో నా వయసు అంతే. నీవు పుట్టినప్పుడు ప్రస్తుత నీ వయసు ఎంతైతే ఉంటుందో నా వయసు కూడా అంతే ఉండేది. ప్రస్తుతము తండ్రి యొక్క వయసు 56 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాల క్రితము కుమారుడి యొక్క వయసు ఎంత ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ కుమారుడి యొక్క ప్రస్తుత వయసు మనం X అనుకుందాం మనము. మరి కుమారుడి ప్రస్తుత వయసు X ఉన్నప్పుడు కుమారుడి వయసు ప్రస్తుతం X ఉన్నప్పుడు మరి కుమారుడి వయసు 0 ఉన్నప్పుడు తండ్రి వయసు ఎంత అయిపోయినప్పుడు తండ్రి వయసు ఎంత ఉంటుంది అంటే అప్పుడు మనకు X ఉంటుంది అనమాట. మరి కుమారుడి వయసు X ఉన్నప్పుడు తండ్రి వయసు ఏం కావాలి అప్పుడు మనకు తండ్రి వయసు X 0 ఉన్నప్పుడు X ఉంది ఇక్కడ. మరి తండ్రి వయసు కుమారుడు వయసు X అయితే ఏమవుతున్నప్పుడు X + X అంటే మనకి కావాలి 2X అవుతుంది. ఎందుకోసం అంటే కుమారుడు వయసు ప్రస్తుతం X ఉన్నట్లయితే తండ్రి వయసు ఏం కావాలి డబల్ కావాలి కాబట్టి 2X అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ, ప్రస్తుతం తండ్రి వయసు మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 56 కాబట్టి ఏం చేసేటప్పుడు మనము ఈ 2Xని మనము 56కి సమానం చేసుకుంటాం మనము. 2X = 56 అనమాట. మరి దీనికి మనకి X ఏమొస్తుంది, X ఎంత 56/2 క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది 2 × 2 2 × 2 4 మీకు 1 ఉంటుంది. 1 6 అంటే 16 కాబట్టి 2 × 16 మనకి ఎంత వచ్చేటప్పుడు 28 వస్తుంది అనమాట. మరి X అంటే మనం ఏమనుకున్నాం, కుమారుడు ప్రస్తుత వయసు అంటే X కాబట్టి కుమారుడికి ప్రస్తుత వయసు మనకి ఎంత సమానం అంటే 28కి సమానం కావడం జరిగింది. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ, అయితే 3 సంవత్సరాల క్రితం కుమారుడు వయసు ఎంత, మళ్ళీ ప్రస్తుత వయసు ఉంటుంది ఇక్కడ 28. మరి 3 ఇయర్స్ బ్యాక్ అంటే ఏం చేస్తాం, -3 చేస్తాం కాబట్టి మనం 28 - 3 అంటే ఎంత అప్పుడు
25 ఇయర్స్ కావడం జరుగుతుంది. కాబట్టి కుమారుడు యొక్క 3 సంవత్సరాల క్రితం వయసు ఎంత అంటే మనకు 25 ఇయర్స్కి సమానం కావడము జరుగుతుంది. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్ ఏమంటే ప్రస్తుతము తండ్రి వయస్సు అతని ఇద్దరు కుమారుల మొత్తం వయస్సుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత కుమారుల మొత్తం వయస్సు తండ్రి వయస్సుకు 4/7 వంతు అయితే ప్రస్తుతము తండ్రి వయస్సు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మరి ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారట. ఆ ఇద్దరు కుమారుల వయసులో మొత్తం ఎంత ఇక్కడ మనకు ఎంతో కొంత ఇచ్చినాడు. ఇక్కడ ఆ వయసుకు తండ్రి వయసు ఎంత ఇక్కడ 3 రెట్లు అంటే అర్థమైంది. ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనము ఇద్దరు కుమారుల వయసు ఇద్దరు ఇది ప్రస్తుతం అనమాట. ప్రస్తుతము ఇద్దరి కుమారుల వయస్సుల మొత్తము మనం ఎక్స్ అనుకుందామని. ఎందుకోసం అంటే ఈ మొత్తానికి ఏం కావాలి, తండ్రి వయసు 3 రెట్లు కాబట్టి ప్రస్తుతము ఇద్దరు కుమారుల వయసులో మొత్తం ఎంత ఎక్స్ అనుకున్నాం మనము. అప్పుడు ప్రస్తుతము తండ్రి వయసు ఏమైతే చెప్పండి, అప్పుడు ఇద్దరు కుమారుల వయసు మొత్తానికి 3 రెట్లు కాబట్టి ఏమవుతుంది అప్పుడు మనకు తండ్రి వయస్సు ప్రస్తుతము తండ్రి వయస్సు మనకి ఎంత అంటే 3x అవుతుంది. ఎందుకోసం అంటే ఇద్దరి వయసుల మొత్తానికి తండ్రి వయసు 3 రెట్లు కాబట్టి 3x అనుకుంటాం మనం. మళ్ళీ ఏమిచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత కుమారుల మొత్తం వయస్సు తండ్రి వయసుకు 4/7 వంతు అయితే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మరి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇద్దరు కుమారుల వయసులో మొత్తం ఎంత ఎక్స్ కాబట్టి మరి 5 సంవత్సరాల తర్వాత ఏమైతే చెప్పండి, ఒక కొడుకు వయసు ఏమవుతుంది 5 ఏళ్ళు పెరుగుతుంది, ఇంకో కొడుకు వయసు 5 ఏళ్ళు పెరుగుతుంది. కాబట్టి మరి ఆ వయసులో మొత్తం ఏమైతే చెప్పి ఇద్దరు కుమారుల వయసు ఏమవుతుంది అంటే ఎక్స్కి ఏం కలపాలి, ఒక కుమారుని వయసు 5 ఏళ్ళు పెరుగుతుంది, అదేవిధంగా మరో కుమారుని వయసు ఎంత 5 ఏళ్ళు పెరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ మొత్తం వయసులో మొత్తం ఏంటంటే x + 10కి సమానం కావడం జరుగుతుంది. ఎప్పుడు చెప్పండి, 5 ఏళ్ల తర్వాత ఇద్దరు వయసులో మొత్తం అయితే యాక్చువల్గా ఎక్స్ ఉంటుంది అనమాట. మరి ఒక కుమారుని 5 పెరుగుతుంది, ఇంకో కుమారుడు 5 పెరుగుతుంది కాబట్టి మొత్తం అయితే x + 10 కావడం జరుగుతుంది అనమాట. ఇది ఎప్పుడు చెప్పండి, 5 ఏళ్ల తర్వాత ఇద్దరు కుమారుల వయసులో మొత్తం ఏంటంటే x + 10కి సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇది మరి అదేవిధంగా తండ్రి వయసు ఏమైతే చెప్పండి, ఇక్కడ వ్యక్తి ఒకటే ఉన్నాడు కాబట్టి తండ్రి వయసు 5 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటే 3x + 5గా మారడం జరుగుతుంది. మళ్ళీ ఇచ్చినటువంటి కండిషన్ ఏమని చెప్పండి, ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత కుమారుల మొత్తం వయసు ఏం కావాలి చెప్పండి, అప్పుడు అది తండ్రి వయసుకు 4/7 వంతు కావాలి. అంటే ఏం చేస్తే ఇక్కడ మనం తండ్రి వయసు ఏముంది ఇక్కడ 3x + 5 దీని ఏం చేస్తాం మనము 4/7 చేత గుణిస్తాము. అప్పుడు మనకు వచ్చే వయసు అంటే ఇద్దరు కుమారుల వయసులో మొత్తం అనమాట x + 10కి సమానం కావడము జరుగుతుంది. మనకి ఏర్పడే కండిషన్ ఇదనమాట. 3x + 5 × 4/7 = x + 10కి సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనము దీన్ని అడ్డగుణకరం చేద్దాం. మనము మరి 4తో దీన్ని గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి, 4 × 3x అయితే 4 మూల 12 కాబట్టి 12x + 4 20 వస్తుంది. ఇక్కడ ఈ 7 ఏం చేయాలి, మనం దీంతో మొత్తాన్ని గుణించాలి. మనము 7 × x 7x + 7 × 10 చెప్పండి 70 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తే ఇక్కడ ఈ 7x ఉత్తరకు వస్తే ఏమైతే మైనస్ అవుతుంది కాబట్టి 12x - 7x = ఈ 70 అలాగే ఉంటుంది. ఇక్కడ ఈ 20 ఎక్కడ పోతే ఏమైతే -20 అవుతుంది. మరి 12x - 7x అంటే చెప్పండి 5x వస్తుంది. 5x = ఎంత వస్తుంది, ఇక్కడ 50 వస్తుంది. ఇక్కడ దీని నుంచి మనకి x ఏమొస్తుంది చెప్పినప్పుడు 50/5 అంటే 5 × 5 10 కాబట్టి మనకి x ఎంత అంటే 10 అనమాట. మరి x అంటే ఏంటి, ఇక్కడ ప్రస్తుతం ఇద్దరు వయసులో మొత్తం ఎంత ఎక్స్ అనుకున్నాం మనం కాబట్టి ఇక్కడ ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ 10 వచ్చింది. అంటే అర్థమైంది ఇక్కడ ప్రస్తుతము ఇద్దరు కుమారుల వయసులో మొత్తం ఎంత మనకు 10 సంవత్సరాలు కావడం జరిగింది. మరి మనకు అడిగిన క్వశ్చన్ ఏముంది ఇక్కడ అయితే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అన్నాడు. మళ్ళీ ప్రస్తుతం తండ్రి వయసు ఎంత, మనం 3x అనుకున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందో చెప్పండి, ఇప్పుడు 3x అంటే 3 × x అంటే ఇక్కడ 3 × x అంటే మనకి ఎంత 10 కాబట్టి 10 ఇక్కడ మరి 10 మూడు ఎంత చెప్పండి 30 సంవత్సరాలు. కాబట్టి ప్రస్తుతము తండ్రి వయసు మనకి ఎంతకు సమానం అంటే 30 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే A, B వయసుల మధ్య నిష్పత్తి 5:3, వారి వయసుల లబ్ధము 240 240 అయితే A యొక్క వయసు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మరి A:B ఎంత మనకి ఇక్కడ 5:3 కాబట్టి A యొక్క వయసు మనము 5x అనుకుందాము. అదే B యొక్క వయసు ఎంత చెప్పండి, B యొక్క వయసు 3x అవుతుంది అనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ వారి వయసులు లబ్ధం అంటే అర్థం ఇక్కడ 2 గుణించాలి మనము. సో 5x × 3x కాబట్టి వీరి వయసులో మొత్తం అయితే 240 కాబట్టి 5x × 3x ఎంత అవుతుంది మనకి, అది 240కి సమానం కావడం జరుగుతుంది. మరి 5x × 3x అంటే ఏమొస్తుంది చెప్పండి, 5 × 3 = 15 మరి x × x అంటే x² అవుతుంది. ఇక్కడ ఈక్వల్ దగ్గర 240కి సమానం అవుతుంది. ఇక్కడ మరి 15 ఎక్కడ పోతే ఏం చేస్తే భాగిస్తుంది కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు x² ఉంటుంది. x² ఈక్వల్ ఎంత అవుతుంది మనకు 240/15 అనమాట. క్యాన్సల్ చేస్తాం మనం 15 × 15 10 ఇక్కడ 15 × 15 ఇక్కడ మరి 24 15 బట్టి మీకు ఎంత 9 ఉంటుంది. ఇక్కడ 9 పక్కన 0 వస్తే 90 అవుతుంది కాబట్టి 15 × 6 = 90 కాబట్టి మనకి వచ్చేది అంటే 16 వస్తుంది. ఇక్కడ మరి ఏం చెప్పండి, ఇక్కడ x² = 16 వచ్చింది కాబట్టి మరి దీని నుంచి x ఏమైతే చెప్పండి, x అంటే x² అంటే 16 కాబట్టి x మీకు ఏమైతే దీనికి వర్గమూలం అంటే ఏమైతే 4 కాబట్టి x కూడా మనకి 4 అవుతుంది అనమాట. మరి మనకేం కావాలి, మనకి క్వశ్చన్ ప్రకారం మనకి A యొక్క వయసు కావాలి కాబట్టి మరి A యొక్క వయసు ఎంత 5x అనుకున్నాం కాబట్టి మనం 5 × x అంటే మనకి ఎంత 4 వచ్చింది కాబట్టి 4 ఇక్కడ 5 4 ఎంత చెప్పినప్పుడు 20 ఇయర్స్ కాబట్టి A యొక్క ప్రస్తుత వయసు ఎంత మనకు 20 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే తల్లి కూతుళ్ళ వయసుల నిష్పత్తి 8:3,
వారి వయసు లబ్ధము 600 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని ఇక్కడ. మరి ఇప్పుడు తల్లి కూతుల వయసు ఎంత ఇక్కడ మనకు నిష్పత్తి 8:3 కాబట్టి మరి తల్లి యొక్క వయసు ఎంత కూడా మనం 8x అనుకుంటాము. అదేవిధంగా కూతురు వయసు ఎంత మనము 3x అనుకుంటాం. మనం వీటి లబ్ధం ఎంత చెప్పండి 600 కాబట్టి సో 8x ఇంటూ 3x ఇక్కడ ఎంత చెప్పండి ఇక్కడ 600 అవుతుంది అనమాట ఇక్కడ. మరి 8 మీద వల్ల ఎంత 24 కాబట్టి 24 ఇంటూ x ఇంటూ x అంటే x స్క్వేర్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ దగ్గర మనకు 600 వస్తుంది అనమాట ఇది. మరి దీని నుంచి మనకి x స్క్వేర్ ఏమొస్తుంది చెప్పండి. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 600/24 పోతే క్యాన్సల్ వస్తే క్యాన్సల్ ఇక్కడ మనము ఒక్కొక్కటి క్యాన్సల్ చేసుకోవచ్చు మనము. సో 8 3 24 ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ తర్వాత సో 8 7 56 మనకు 4 ఉంటుంది 40 అవుతుంది కాబట్టి 45 ఇక్కడ. సో 75/3 నెక్స్ట్ క్యాన్సల్ చేస్తే 3 1 3 3 2 6 ఇక్కడ. తర్వాత 3 5 15 కాబట్టి మనకి ఏమొచ్చింది x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. దీనికి మనకి x ఏమొస్తుంది చెప్పండి. x ఈక్వల్ మనకు 5 వస్తుంది కాబట్టి x ఈక్వల్ 5 అనమాట. అయితే మనకి కావాలి మనకు 5 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసు నిష్పత్తి ఎంత అంటే మనకి ప్రస్తుతం వయసు ఎంత ఇక్కడ తండ్రి సో తల్లి యొక్క వయసు ఎంత 8x కాబట్టి 8 ఇంటూ x అంటే మనకి ఎంత 5 వచ్చింది కాబట్టి 8 5 ఎంత 40 వస్తుంది అనమాట ప్రస్తుత వయసు తల్లి వయసు. అదే కూతురు వయసు ఎంత వస్తుంది ఇప్పుడు మనకు 3x కాబట్టి 3 ఇంటూ x అంటే 5 కాబట్టి 5 రాస్తుంది ఇక్కడ. 3 5 అంటే 15 అనమాట. కాబట్టి ప్రస్తుతము తల్లి కూతురు వయసులు ఇంత ఇక్కడ మనకు 40 తర్వాత 15 అనమాట. మళ్ళీ మంచిది ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాం ఇక్కడ మనము 5 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత అయిపోయినప్పుడు 40 + 5 కలపాలి అప్పుడు ఎంత అంటే 45 అవుతుంది అనమాట. అదేవిధంగా కూతురు వయసు ఎంత అయితే 15 + 5 మొత్తం ఎంత అప్పుడు 20 అవుతుంది అనమాట. మరి నిష్పత్తి అంటే ఏం చేస్తాం మనం ఈ రెండు నిష్పత్తి తీసుకుంటాం కాబట్టి 45:20 తీసుకుంటాం మనం. క్యాన్సల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట 5 4 20 5 9 45 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 9:4 కాబట్టి 5 సంవత్సరాల తర్వాత తల్లి కూతుల వయసు నిష్పత్తి మనకి ఎంత సమానం అంటే 9:4 సమానం కావడము జరుగుతుందన్నమాట. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమందంటే A, Bల వయసుల నిష్పత్తి 3:2, వారి వయసుల వర్గాల మొత్తం 117 సంవత్సరాలు. అయితే ఏ యొక్క వయసు ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ A, Bల వయసుల నిష్పత్తి మనకి ఇచ్చినాడు ఇక్కడ 3:2 కాబట్టి ఏ యొక్క వయసు ఏమనుకుంటాం మనము 3x అనుకుంటాం. అదేవిధంగా బి వయసు ఎంత ఇక్కడ మనకు 2x అవుతుంది అనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ వారి వయసుల వర్గాల మొత్తం అంటే వర్గం అంటే దీనికి స్క్వేర్ చేస్తాం కాబట్టి 3x² + 2x² వీరి వయసులో వర్గాల మొత్తం అంటే ప్లస్ అనమాట. ఎంత సమానం మొత్తం 117 సమానం 117 రాస్తుంది ఇక్కడ. మరి 3x² అంటే అర్థమైంది చెప్పండి. యాక్చువల్గా 3x² అంటే అర్థమైంది 3x × 3x అనమాట. అప్పుడు ఏమొస్తుంది 3 × 9 x × x² కాబట్టి మొత్తం ఏంటంటే 9x² అవుతుంది. అదేవిధంగా 2x² అంటే ఏమొస్తుంది 2x × 2x అంటే 4x² వస్తుంది. ఇక్కడ ఈక్వల్ ఎంత మనకి 117 సమానం అవుతుంది. మరి 9x² + 4x² మొత్తం ఎంత 13x² అవుతుంది. ఇది ఈక్వల్ ఎంత ఇక్కడ 117 సమానం అవుతుంది ఇక్కడ. మరి దీని నుంచి x² ఏమొస్తుంది చెప్పండి. అప్పుడు మనకు 117 13 భాగిస్తుంది కాబట్టి 13 అనమాట ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది 13 1 13 13 9 117 కాబట్టి సో x² = 9 అనమాట. మరి దీని నుంచి మనకి x ఏమైతే చెప్పండి x మనకు 3 అవుతుంది అనమాట. సో x = 3 అవుతుంది ఇక్కడ. అయితే మనకి ఏం కావాలి మనకు ఏ యొక్క ప్రస్తుత వయసు కావాలి కాబట్టి మరి ఏమంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 3x ఉంది కాబట్టి 3 × x అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ సో 3 వచ్చింది కాబట్టి 3 × 3 కాబట్టి 3 3 ఎంత ఇక్కడ మనకు 9 సంవత్సరాలు కాబట్టి ఏ యొక్క ప్రస్తుత వయసు మనకి ఎంతకంటే 9 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది. ఇవి మనకు ఏజ్లపై వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట. అదేవిధంగా మనకు మొత్తం ఈ 3 వీడియోలు చేయడం జరిగింది. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3గా ఆ 3 కూడా చూడండి. అదేవిధంగా దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.